బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫిరాయింపులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమన్నారు. స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే స్టేషన్ గన్పూర్లోనూ ఉప ఎన్నిక వస్తోందని, ఆ ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓటమి ఖాయమన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఫిరాయింపులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమన్నారు గులాబీ దళపతి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే పార్టీ మారారో అక్కడ ఉప ఎన్నికలు తథ్యమంటూ చెప్పారు. ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యల్ని? వంశీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇవాళ హాట్ కామెంట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు రాష్ట్రంలో మాత్రం పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశంపైన కూడా కీలకంగా చర్చ అయితే జరుగుతుంది. పార్టీలకు సంబంధించిన ఫిరాయింపులపైన కూడా ఎప్పుడు ఎన్నికలు రాబోతున్నాయని చెప్పేసి కూడా ఒక ఆసక్తి రేస్తున్న నేపథ్యంలో మాత్రం పార్టీ ఫిరాయింపులపైన కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పటివరకు స్పందించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్తారు, తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయం అంటూ కూడా చెప్పడం పైన కూడా ఇప్పటివరకు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదైతే స్టేషన్ కన్పూర్ లో ఉప ఎన్నిక వస్తుంది, అక్కడ ఉప ఎన్నికల మాత్రం కడియం శ్రీహరి ఓటమి ఖాయం అంటూ కూడా ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాట్ కామెంట్ కూడా చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వరకు ఈ నెల 18వ తేదీన కూడా సుప్రీంకోర్టులో కూడా వాదనలో ఉన్న నేపథ్యంలో మాత్రం సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది, పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన దానిపైన కూడా రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయన్న దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. రానున్న వేసవిలో డిమాండ్ మేరకు విద్యుత్ను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎస్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ అధికారులతో వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళికపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గత వేసవిలో వచ్చిన విద్యుత్ డిమాండ్ రానున్న వేసవిలో ఏ మేరకు విద్యుత్ డిమాండ్ ఉంటుంది, అందుకు తగిన విధంగా అధికారులు చేసుకున్న ప్రణాళికల వివరాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు. క్షేత్రస్థాయిలో అవసరాల మేరకు అధికారులు కోరిన అన్ని వసతులు కల్పించిన నేపథ్యంలో రానున్న వేసవిలో క్షణం కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా అనేది సున్నితమైన అంశమైన నేపథ్యంలో అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని బట్టి సూచించారు. వేసవి ప్రణాళికపై అన్ని స్థాయిల్లో అధికారులు వెనువెంటనే సమావేశం నిర్వహించుకుని క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు ఏ రీతిలో సన్నద్ధంగా ఉన్నారనేది వినియోగదారులకు సైతం అవగాహన కల్పించాలి అని తెలిపారు. విద్యుత్ శాఖలో లైన్మెన్ నుంచి విద్యుత్ శాఖ మంత్రి వరకు ఒక కుటుంబం మాదిరిగా పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ఏ సమస్య వచ్చినా వెంటనే పై అధికారికి ఫోన్ చేయాలని, వారు స్పందించని పక్షంలో ఆ పై అధికారికి అలా తనకు కూడా ఫోన్ చేయవచ్చునని సిబ్బందికి డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. అలాగే అధికారులకు క్షేత్రస్థాయిలో కావాల్సిన వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు సర్కార్ సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. హైదరాబాద్ ఎమర్జెన్సీ వాహనాల ద్వారా కొనసాగుతున్న విద్యుత్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు కోరిన అన్ని అనుమతులు ఇచ్చామని, మార్చి 1వ తేదీ నాటికి సబ్స్టేషన్ల నిర్మాణం, ఇతర పనులు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. గత 3 సంవత్సరాలుగా సబ్స్టేషన్లపై పెరుగుతున్న లోడ్ భారం వివరాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు. ఇక విద్యుత్ విభాగంగా బాగా పనిచేసే వారికి ప్రోత్సాహకంగా అవార్డులు సైతం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. మొన్నటి భారీ వరదల సమయంలో అర్ధరాత్రి కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారని, అటువంటి వారిని గుర్తించారని బట్టి తెలిపారు. విద్యుత్ రంగంలో వస్తున్న పెనుమార్పులపై అధికారులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని డిప్యూటీ సీఎం సూచించారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తి, ఈ రంగంలో ప్రపంచంలో వస్తున్న మార్పులపై సిబ్బందికి అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన డైల్ 1912కు విస్తృతంగా ప్రచారం కల్పించాలని చెప్పారు. ఇలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రతి వినియోగదారునికి తెలిసేలా వారి మొబైల్ నెంబర్కు 1912 SMS చేయాలని, కరెంటు బిల్లుపైన సైతం 1912 సేవల గురించి ప్రచురించాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం. తెలంగాణలో సవాల్ ప్రతి సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు, ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్కు సవాల్ విసిరారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చకు ఎక్కడికి రమ్మన్నా వస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గాడిదగుడ్డు వస్తుందని తెలిసే ఆ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదని సెటైర్లు వేశారు. అసలు సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్కు లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
ఎస్సీలను 1, 2, 3 గ్రూపులుగా కాకుండా ఏబిసిడీలుగా వర్గీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికపై ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా చట్టసభలో ఒక నిర్ణయాన్ని తీర్మానం రూపం ద్వారా చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేయడానికి వచ్చేసాం. శాసనసభలో తీర్మానం జరిగిన దాని ప్రకారం వర్గీకరణను స్వాగతిస్తున్నాం. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ కొన్ని లోపాలు రిజర్వేషన్ పర్సెంటేజ్ విషయంలో కానీ లేదా 1 గ్రూపు 2, 3 గ్రూపులకు సంబంధించిన విషయంలో ఒక్కొక్క కులం ఎందులో రావాలనే విషయంలో విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో అత్యంత వెనుకబడ్డ కులాలను ఎందులో చేర్చాలి, మధ్యస్థ కులాలను ఎందులో చేర్చాలి, బాగా డెవలప్ అయిన కులాలను ఎందులో చేర్చాలనే విషయంలో కొంత లోటుపాట్లు జరిగినట్టుగా మేము ఒక వినతి పత్రం ఇవ్వడానికి కూడా ప్రయత్నం ఇచ్చాం. దాన్ని సరిచేసుకోవడం ద్వారా పర్సెంటేజ్ విషయంలోనూ ఏ గ్రూప్లో ఎవరిని కలపాలనే విషయంలోనూ కొన్ని విజ్ఞప్తులు మేము చేయడం జరిగింది. ఇక్కడ మేము మొదటి నుంచి ఏబిసిడి వర్గీకరణ అనే డిమాండ్తో ముందుకు వచ్చేసాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరిగినప్పుడు కూడా ఏబిసిడినే జరిగింది. బీసీలో ఏబిసిడి వర్గీకరణ ఉన్నది. ఇంకా మైనార్టీలను కలిపి దాన్ని కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లనే గ్రూపులకు 1, 2, 3 అనేది కాకుండా ఖచ్చితంగా ఏబిసిడి అనే దాని మీద 4 గ్రూపులు చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు ఆర్ కృష్ణయ్య. బీసీలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, తమిళనాడులో మాదిరిగా తెలంగాణలోనూ బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల చేసిన కులగణన సర్వే తప్పుల తడకగా మారిందన్నారు కృష్ణయ్య. తెలంగాణలో 4 కోట్ల జనాభా ఉంటే 3.5 కోట్ల మందే ఉన్నట్లుగా కులగణన సర్వేలో చూపించారని విమర్శించారు ఆర్ కృష్ణయ్య. డెలికేట్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి బీసీ రిజర్వేషన్లను లోకల్ బాడీ ఎన్నికల్లో, పంచాయత్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 20% నుంచి 40%కు పెంచితే 42%కు పెంచితేనే బతికి బయటపడతారు. ఇది కాంగ్రెస్ పార్టీ దేశమంతటా ప్రచారం చేసింది. జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచుతామని. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు వాళ్ళు 42%కు పెంచుతామన్నారు. ఒకవైపు కులగణన లోపల అనేక లోపాలు ఉన్నాయి, అవకతవకలు జరిగినాయి, వాటిని సరిదిద్దాలని మొన్ననే 4 రోజుల కింద బీసీ సంక్షేమ శాఖ మంత్రి బీసీ సంఘాల నాయకులతో చర్చలు జరిపితే మేము చెప్పాం, మీ లెక్కలన్నీ తప్పుల తడక. రాష్ట్ర జనాభా 4 కోట్లకు పైగా ఉంటే 3,55,00,000 చేశారు మీరు. మళ్ళా అందులో ముస్లిం జనాభా, హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని అలా చూపెట్టారు. ఈ విధంగా గందరగోళం, తప్పుల తరగతి సృష్టించింది ప్రభుత్వం. కాబట్టి మొన్న మంత్రికి స్పష్టంగా ఆధారాలతో సహా మేము చూపెట్టడం జరిగింది. మీ లెక్కలు తప్పున్నాయి. ఆయన ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో తొందరపడి పెంచకుండా ఎన్నికల కోసం మాత్రం తీవ్ర పరిణామాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు 50% సీలింగ్ పెట్టింది కదా అని మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. 10 ఆగస్టులోపు రైతు రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్టేసిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని విస్మరించి రైతులను మోసం చేశారని హరీష్ మండిపడ్డారు. రైతు భరోసాలోనూ ప్రభుత్వం మాట తప్పిందని ఫైర్ అయ్యారు హరీష్ రావు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టు. ఎందుకంటే నువ్వు ప్రామిస్ చేసినావు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాను, నువ్వు మాట ఇచ్చినావు. నీ ప్రామిస్ని నిలబెట్టు. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానన్నాడు. ఇవాళకి రాష్ట్రంలో ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు. ఏ అంశం చూసినా కూడా మాట ఇచ్చుడు, మాట తప్పుడే రేవంత్ రెడ్డికి అలవాటు ఉంది. మాట తప్పడం తప్ప
మాట నిలబెట్టుకున్నటువంటి తత్వం ఆయనలో కనబడతలేదు. ఏ వ్యవహారం చూసినా అట్లే ఉన్నది. 26 జనవరికి రైతు బంధు అందరికీ వేస్తా అన్నాడు, ఇవాళకి రైతు బంధు వల్లే. రుణమాఫీ అందరికీ అయిపోయింది అన్నాడు, ఇవాళకి రుణమాఫీ ఇంకా కాలేదు. వ్యవసాయ కూలీలందరికీ ఆత్మీయ భరోసా పథకం పడతనే ఉన్నది 26 జనవరికి అన్నాడు, ఇవాళకి ఇంకా 10 పైసల మందికి కూడా ఆత్మీయ భరోసా పథకం అందిన పరిస్థితి లేదు. కేసీఆర్ గారు ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలకు కోత పెట్టిండు. వానకాలం రైతు బంధు ఎగబెట్టి 8,000 కోట్ల రూపాయలు రైతులకు అందకుండా చేసినారు. కేసీఆర్ కిట్టు ఇవాళ ఆడపిల్లలకు అందకుండా దాదాపు 1000 కోట్ల రూపాయలు రైతులకు, మన మహిళలకు అన్యాయం చేసినారు. సో ఈ రకంగా ఈ ప్రభుత్వం మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఈరోజు ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. అందుకే ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమైంది. మొన్న ఈ మధ్య చూసినాం, మహారాష్ట్రలో ఓడగొట్టిండ్రు, ఢిల్లీలో ఓడగొట్టిండ్రు, అదేవిధంగా హర్యానాలో ఓడగొట్టిండ్రు. ఎందుకంటే మీ అన్ని మాటలు అర్థమైపోయింది. అటు కర్ణాటకలో గ్యారంటీలు అమలైతలేవు, ఇటు తెలంగాణలో గ్యారంటీలు అమలైతలేవు. బీసీలకు 42% రిజర్వేషన్. బ్యాక్ టు న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. 5 జోన్లలో గారు ఒక ఆఫీసర్గా వెళ్తే మీకు చాలా ఐడియాస్ వస్తాయి. మీకు కూడా మేజర్ ఇష్యూస్ మీరు మానిటర్ చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది. అల్టిమేట్గా మనం ఈరోజు చేసేది మన జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా. ఇన్నేళ్ళు నేను సీఎంగా ఉన్నా, ఇన్నిసార్లు నేను రాజకీయాల్లో ఎన్నోసార్లు పనిచేసిన, ఈరోజు ఒక నూతనమైనటువంటి అనుభూతి కానీ ఉత్సాహం. Livable conditions, today livable conditions in this country. Now Delhi. Model, what is the model? We have given that this everything. Where is the creation of wealth? Fortunately, our party is saying now 2 states they are having. One is Delhi, one is Punjab. Can you imagine these 2 states? Is it not a total failure model? As a politician, I have seen everything in this country. 78 onwards I am watching. No power to generation of power on rooftop ESCOM. From in Delhi, if you go to Gully, drainage water, drinking water, there is no difference. Can you answer 10 years time? Modi ji has given Amrut in urban areas, Jal Jeevan in rural areas. Every home should be available tap water with sustainable source. In Delhi it has happened. Why it didn't happen? Ego problem. If you use that money, you will be branded that money belongs to center, credit goes to them. Is it the way? Swachh Bharat, another thing. Even in Swachh Bharat, India has to be clean, green, and also all conditions has to be improved. Everywhere there is a competition. Even yesterday I have shown our people, in Delhi so much of garbage on roads. When Swachh Bharat Committee chairman, I used to visit first waste to energy plant by Jindal in Delhi. I visited this plant. All infrastructure is available. What is the work you have done? Third one, any infrastructure project for this last 10 years in Delhi? Long back, your metro has come. After that, anything? No, either water, either hospitals,
either urban infrastructure, nothing has been done. In the process, originally Delhi is the hope for Indians. Our people used to come to Delhi for career building. This is our capital, pride. Which is your capital? Delhi is my capital. Today, nobody is coming here. People are going from Delhi to other places for livelihood or opportunities. Why we are going to Silicon Valley? That is the place where things are happening. Everybody is going there. In Delhi, that should have been the prime place. Today it has been totally. Now corruption they are talking. What happened, liquor scam? Compared to any other scam, liquor scam is the worst scam. According గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని కేంద్ర సహకారంతో గాడిన పెట్టేలా కూటమి సర్కార్ పనిచేస్తుందన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. సీఎం అధ్యక్షతన మంత్రులు వివిధ శాఖల సెక్రటరీల సమావేశం జరగ్గా విజన్ 2047 దిశగా పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారని తెలిపారు పార్థసారథి. అందుకోసం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న నిధులను అందిపుచ్చుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఫైల్స్ క్లియరెన్స్లో వేగం పెంచాలని, మార్చి నెలాఖరుకు అన్ని శాఖల ఫైల్స్ క్లియర్ అవ్వాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రజలతో దురుసుగా ప్రవర్తించకుండా త్వరితగతిన సమస్యలు పరిష్కరించేలా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పనిచేయాలని నిర్ణయించినట్లు పార్థసారథి వెల్లడించారు. ఫైల్స్ క్లియరెన్స్ ని వేగవంతం చేయాలి. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ ఆఫీస్, ఎందుకంటే ఇంకా కొన్ని కార్పొరేషన్స్ కానివ్వండి, వివిధ డిపార్ట్మెంట్ లో ఉన్న కార్పొరేషన్స్ అవన్నీ కూడా ఈ ఆఫీస్ కి కొన్ని అనుసంధానం కాలేదని చెప్పేసి సమావేశంలో అభిప్రాయం వెలువచ్చబడింది. అవన్నీ కూడా ఈ నెలాఖరు కల్లా, మార్చి నెలాఖరు కల్లా అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ ఆఫీస్తో అనుసంధానం కావాలని ఆదేశించడం జరిగింది. ఫైనాన్స్కి సంబంధించిన తప్ప వేరే ఇతర ఫైల్ ఏది కూడా ఆలస్యం కాకుండా క్లియరెన్స్ చేయాలని చెప్పేసి స్పష్టం చేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజలతో వ్యవహరించే తీరు ప్రజల సంతృప్తి పడే విధంగా ఉండాలి అనేది చాలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తడం జరిగింది చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ జిఎస్టిబి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, తలసరి ఆదాయం $42,000 పెంచాలని లక్ష్యం. 25-26 బడ్జెట్ని అభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలని చెప్పేసి సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యంగా రెవెన్యూ, హోమ్, పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్ విభాగాల్లో ఎక్కువగా సమస్యలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. దీంట్లో కొన్ని లీగల్గా ఉన్నా కూడా రిపీటెడ్గా కొన్ని సమస్యలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. కాకపోతే గత 5 సంవత్సరాల్లో ఇటువంటి సమస్యలకి పరిష్కారం లభించలేదు కాబట్టి ఎక్కువగా రావటం జరుగుతుంది. వాటన్నిటిని కూడా మరి బాధ్యతగా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం రేపుతోంది. వైరస్ సోకి వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. మృతి చెందిన కోళ్లను అధికారులు పూడ్చిపెడుతున్నారు. బర్డ్ ఫ్లూపై రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పించాలని ఆదేశించింది. అటు బర్డ్ ఫ్లూపై తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది. రైతులకు బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పశుసంవర్ధక శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐతో ఉద్యోగాలు పోతాయనేది వదంతులు మాత్రమే అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. చరిత్ర చూస్తే పని ఎప్పుడూ ఉంటుంది, అయితే పనిచేసే పద్ధతిలో మార్పులు వస్తుంటాయని ప్రధాని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని ప్యారిస్ వేదికగా జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి సహా అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే పలు దేశాల అధినేతలు, టెక్ రంగ నిపుణులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. సాంకేతికత మానవజాతికి ఉపయోగకరంగా ఉండాలంటే అది స్థానికంగా నెలకొన్న వ్యవస్థల్లోకి పాతుకొని పోవాలన్న ప్రధాని ఏఐ విషయంలో దేశాలన్నీ ఐక్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. దలాల్ స్ట్రీట్లో భారీ నష్టాలు ఇన్వెస్టర్లకు బిగ్ షాక్ ఇచ్చేశాయి. ఒక్కరోజే మదుపర్ల సంపద దాదాపు 9 లక్షల కోట్లు ఆవిరైపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో వరుసగా 5వ రోజు సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్ విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనడం, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవన్న ప్రకటనలు వాణిజ్య యుద్ధ భయాలను తీవ్రతరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్ల అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్లో సైతం అమ్మకాలు వెల్లువెత్తాయి.
సెన్సెక్స్ చివరికి 1018.20 పాయింట్ల నష్టంతో 76,293.60 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం చివరికి 309.80 పాయింట్ల నష్టంతో 23,007.1 వద్ద స్థిరపడింది. ఇవి ఇప్పటివరకున్న ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.